నెల్లూరు రూరల్ ఆటో డ్రైవర్లకు 5.22 కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 3,479 మంది లబ్ధిదారులకు 5,22,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ ఆటో డ్రైవర్ల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే సంక్షేమ పథకాలు వేగవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లల సమన్వయంతో సాగుతున్నాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. సంవత్సర కాలంలోనే ఆటో డ్రైవర్ల వంటి పేద మధ్యతరగతి వర్గాలకు ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్, వందే వందే. అందరికీ నమస్కారం. అలాగే గత ప్రభుత్వం ఇచ్చే మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పొడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్, మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరువలేనిది, మరువబోనిది ఈ అభివృద్ధి. 11 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్భుతంగా, మహోద్భుతంగా పొదలకూరు రోడ్డు. ఫలించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కష్టం. పట్వాడిపాలెం నుండి డైకస్ రోడ్డు వరకు డబుల్ రోడ్, సెంట్రల్ డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ తో పాటు ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి కోసం పచ్చని చెట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న పొదలకూరు రోడ్డు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వ సహకారంతో అక్టోబర్ 6వ తేదీ ప్రజలకు అంకితం. మహానగరాలను తలపించేలా అభివృద్ధి చెందిన పొదలకూరు రోడ్డు. 1,00,000 మందికి మేలు చేసే పొదలకూరు రోడ్డు అభివృద్ధి చిరస్మరణీయం. ఈ మేలు మరువలేనిది, ఈ అభివృద్ధి చెరిగిపోనిది.